ఏదో 10 మందిని పిలిచి మీరందరూ విష్ణు సహస్రం చదవండి అన్నాను అనుకోండి, ఆవలించేవాడు ఆవలిస్తూ ఉంటాడు, ఏదో చదివేవాడు చదువుతూ ఉంటాడు, దాని మీద దృష్టి ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఓడు చదువుతూ ఉంటాడు, ఓడు పుస్తకం చూస్తూ ఉంటాడు, ఓడు ఓ శ్లోకం చదువుతాడు, రెండో శ్లోకం నాకు రాదని ఊరుకుంటాడు, ఒకడు ఏటికి ఎగసన్నాలాగుతాడు, ఒకడు ఏటికి దిగసన్నాలాగుతాడు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహ అసనైశ్వరి అని నేను అనేటప్పటికీ ఇంకోడప్పుడే శివశక్త్యైక్య రూపిణి లలితాంబికాకి వెళ్ళిపోతాడు. ఒకడు ఓలా చదువుతాడు, ఓడు ఓలా చదువుతాడు. ఓ అరగంట అయ్యేటప్పటికీ అసలు అందులో ఏ శ్లోకం ఎవడు చదువుతున్నాడో తెలియదు. అదో విచిత్రమైన ధ్వని బయలుదేరుతుంది. చాలా చోట్ల మీరు చూడండి, సహస్రనామం చదువుతున్నారంటారు, 5 నిమిషాలు, 5 నిమిషాల తర్వాత అసలు ఎవడు ఏ శ్లోకం చదువుతున్నాడో ఏమీ అర్థం కాదు. అదో పెద్ద అల్లరి కింద ఉంటుంది. అదే భగవన్నామ సంకీర్తన మొదలుపెట్టండి, అటు ఇటు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎవరి ప్రమేయం లేకుండా గాడిలో పడిపోతారు. పడిపోయి అందరూ ఏకకంఠంతో చేస్తారు. అప్పుడు రోమాంచితమై ఎంత సంతోషంగా ఉంటుందో. కలియుగంలో భగవన్నామ సంకీర్తన మనకు అంత ప్రాధాన్యత ఉంది. భగవన్నామాన్ని పలకడం అలవాటైందనుకోండి, నాలుకకు ఆ నామం పలకడం అలవాటు. ఏదో ఏ పని చేస్తున్నా, ఏదో ఆవలింత వచ్చిందనుకోండి, ఓసారి భగవన్నామని చెప్తాడు. ఆఖరికి తలుపు సందులో వేలు పడిందనుకోండి, అప్పుడు కూడా భగవన్నామని చెప్తాడు. భగవన్నామం చెప్పడంలో అంత సంతోషం ఉంటుంది. అయితే నామమునందు ఒక పెద్ద విశేషం ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక పేరుంది, నన్ను కోటేశ్వరరావు అని పిలుస్తూ ఉంటారు. మీరు నన్ను కోటేశ్వరరావు గారు అని పిలిచారనుకోండి, సభ నడుస్తుండగా అక్కడ నిలబడి గట్టిగా నేను వెంటనే ఇలా తల తిప్పి చూస్తాను, ఎవర్రా అంత గట్టిగా పిలిచారు నన్ను అని. అదే కామేశ్వరరావు గారు అని పిలిచారనుకోండి, నేను తల తిప్పను, ఎవరినో పిలిచారనుకుంటాను. నాకు ఒక్కటే పేరు ఉంటుంది. మరి భగవంతుడికి ఒక్క పేరు ఉండదు, అనేక పేర్లు ఉంటాయి. మరి భగవంతుడికి అన్ని పేర్లు ఎందుకు, మనకు ఒక్కటే పేరు ఎందుకు అంటే, మనది వ్యావహారికము అంటారు. అంటే పిలవగానే పలకడానికి, మన దృష్టి అటువైపు మరల్చబడడానికి తేలికగా ఒక సాధనముగా ఒక పేరు ఉండాలి. కాబట్టి ఒక నామాన్ని తండ్రి ఉంచుతాడు. ఆ నామకరణం చేసినప్పుడు ఆ పేరు పెడతారు. ఆ పేరు పెట్టినప్పుడు ఆ పేరుతో పిలిస్తే పలకడం వాడికి అలవాటైపోతుంది. ముందు చంటి పిల్లవాడికి ఏం తెలుసని వాడి పేరని వాడికి తెలియదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ముందు కార్తికేయ శర్మ అన్నారనుకోండి, వాడేం పలకడేటో తిరిగి వెళ్ళిపోతుంటాడు. కార్తికేయ శర్మ ఎవడో వాడికే తెలియదు, నేనేనని వాడికి తెలియదు. కొన్నాళ్ళు అయిపోయిందనుకోండి, వాడికి ఓ ఏడాది వచ్చిందనుకోండి, కార్తికేయ శర్మ అన్నారనుకోండి, వాడు వెనక్కి తిరిగి ఊ అంటాడు. అంటే వాడికి అర్థమైపోయింది, ఓ ఇది నా పేరు అని వాడికి తెలిసింది. భగవంతుణ్ణి మీరొక్కటి ఆలోచించండి, ఆయనకి ఒక పేరు కాదు, ఎన్ని పేర్లు అంటే 1000 అనకూడదు. సహస్రం అంటే అనంతము అని. అనంతమైన నామములుంటే ఆ నామాలు పెట్టి పిలిచినప్పుడు ఏ పేరు పెట్టి పిలిస్తే నా పేరు పెట్టి పిలుస్తున్నారని ఆయన పలకడం తేలికవుతుంది. అసలు అన్ని నామాలు ఎందుకు? నాకున్నట్టే ఆయనకి ఒక్క పేరుంటే సరిపోదా? ఒక్క పేరుతో భగవంతుణ్ణి పిలిచారనుకోండి, ఆ పేరు పెట్టి పిలిచామనుకోండి, ఆయనకి సౌలభ్యం, మనకి సౌలభ్యం. ఎందుకని పేర్లు అసలు భగవంతుడికి? ఇక్కడ తేడా ఎందుకు వస్తోంది అన్నది బాగా అర్థం చేసుకోవాలి. అసలు ఆ అర్థం చేసుకోవడం వస్తే తప్ప భగవన్నామమునందు రుచి పుట్టదు. మీరు ఒకటి ఆలోచించండి, ఏదో కూర తీసుకొచ్చి వేస్తారు, పప్పు తీసుకొచ్చి వేస్తారు, పచ్చడి వేస్తారు, పాయసం వేస్తారు, పులిహార వేస్తారు. ఇది అన్నిటిలోకి చాలా బాగుంది అని ఇంకొంచెం వెయ్యండి అంటారు. ఎప్పుడు అంటారు? ఏదో పప్పు కలుపుకొని ముందు కొద్దిగా పప్పు తీసి కలుపుకొని నోట్లో పెట్టుకుని అంత బాగా లేదులే చప్పగా ఉంది అనుకుని, ఒక కూర తీసి కలుపుకొని అంత బాగా లేదులే ఘాటు లేదు అని రెండవ కూర కొద్దిగా కలుపుకొని ఇది బాగుంది అని ఆ కూర వేసింది కలుపుకొని ఇంకొంచెం వెయ్యండి అని అడుగుతారు. మారు అడ్డని అడుగుతారు. అసలు అందులో రుచి ఒకటి తెలిస్తే కదా మీరు దాన్ని ఎందు రమించి మళ్ళీ వెయ్యమని అడగడం. భగవన్నామమునందు రుచి తెలిస్తే నామము పలుకుతుంది. నాలుక రుచి తెలిస్తే మారువడ్డని అడిగినట్టు భగవన్నామము యొక్క రుచిని మనసు తెలుసుకుంటే భగవన్నామమును పలకడానికి నాలుక సంతోషంగా ముందుకొస్తుంది. ఏమిటా రుచి ఎలా తెలుస్తుంది? అందుకే భగవన్నామమును పలకడంలో రుచిని ప్రధానంగా చెప్తారు. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు మీ గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటారు.
అంటే దాని ఉద్దేశ్యం శ్రీరామనామానికి కూడా ఏదో రుచి ఉందని, దాన్ని కూడా కూర వండుకోవచ్చని అనే దాని అర్థం కాదు. శ్రీరామనామమునకు ఉన్న వైభవం ఏమిటో నీకు అర్థమైతే, అయ్య బాబోయ్, ఆ నామం పలకకుండా నేను ఎలా ఉండగలను అని మళ్ళీ నేను ఆ నామం వదిలిపెట్టలేనని నువ్వు పట్టుకుంటావు. పట్టుకున్నప్పుడు నాలుక దాన్ని పలుకుతూ ఉంటుంది. ఇంత అదృష్టమా, అది అనకుండా నేను ఎలా ఉంటానురా అని ఆ నామాన్ని పలుకుతావు. అలా పలకడానికి తగినటువంటి అనురక్తి ఎందుకు కలుగుతుంది అంటే, ఆ నామము యొక్క వైభవాన్ని విచారణ చెయ్యడం చేత కలుగుతుంది. మీకు నేను బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే, భగవంతుని యొక్క నామములు కేవలము నామవాచకములు కావు. ఏదో నాకు కోటేశ్వరరావు అని పేరున్నట్టే భగవంతుడికి కూడా పిలవడం కోసమని ఒక పేరు కాదు. భగవంతుని యొక్క నామములకు గౌణములని పేరు. గౌణములంటే గుణావిష్కృతములు. ఆయన యొక్క గుణములను అవి ఆవిష్కరిస్తాయి. భగవంతుడికి కూడా గుణాలుంటాయా? సత్వగుణం, రజోగుణం, తమోగుణం, అలా 3 గుణాలు ఆయనకి ఉంటాయా? మరి భగవంతుడికి కూడా 3 గుణాలుంటే ఆయన మనతో సమానం అయిపోలా? ఆయనకి కోరికలు ఉన్నట్టు, ఆయన నిద్రపోయినట్టు, ఆయన లేచినట్టు, అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టు, చాలాసేపు అశాంతిగా ఉన్నట్టు అర్థం అవ్వట్లా? మరి ఆయనకి గుణములు ఎందుకుంటాయి అంటే, గుణాతీతుడైనటువంటి భగవంతుడు భక్తులను కాపాడడంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని బయట పెడతాడు. అవి వ్యాఖ్యానములుగా వచ్చాయి నామాలకి. లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రానికి శంకరాచార్యుల వారు భాష్యం ఎందుకు చెయ్యాలి? అవి కేవలం పేర్లు అనుకోండి. కోటేశ్వరరావు, ఈ పేరు నీకు ఎందుకు వచ్చిందయా అని అడిగారు అనుకోండి. ఏదో మా తాతగారు ఉండేవారండి, మాతామహులు, వారికి ఆ పేరు ఉండేది, వారి పేరు మీదుగా నాకు కూడా ఆ పేరు పెట్టుకున్నారు, అందుకని నా పేరు కోటేశ్వరరావు, అంతే, అంతవరకే. అంతకన్నా దానికి వ్యాఖ్యానం ఉండదు. మీ తాతగారు ఎందుకు పెట్టుకున్నారు ఆ పేరు అంటే, మా తాతగారు భగవన్నామాన్ని తన పేరుగా పెట్టుకున్నారు, ఆ పేరు నాకు కూడా వచ్చింది, అంతే. కానీ విష్ణు సహస్రనామం ఉందనుకోండి, 1000 నామాలు ఉన్నాయి. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన. ఈ నామాలు కేవలం పేర్లు కావు. ఈ ఒక్కొక్క పేరు వెనక ఎంతో అర్థం ఉంది. ఈ అర్థం నీకు తెలియాలి అంటే ఆ నామములకు వ్యాఖ్యానం చేశారు, భాష్యం చేశారు పెద్దలు. శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి పరమ ప్రామాణికమైనటువంటి భాష్యాన్ని వెలయించారు. ఇప్పుడు విశ్వం ఆ మాట గురించిన వ్యాఖ్యానం చదివారనుకోండి, ఏదో భగవంతుణ్ణి పిలవడం కాదు. అసలు ఏదో విష్ణువు అంటే భౌతికంగా నేను ఎలా ఉంటానో అలా ఉంటాడు అనుకోకూడదు. విశ్వం అన్న మాటకి శంకరాచార్యుల వారి వ్యాఖ్యానం చదివారనుకోండి, విశ్వమంతటా వ్యాపించిన రీతిలో విష్ణువు ఎలా ఉంటారు అన్నదాని గురించి, విశ్వముగా మాయ చేత ఎలా కనపడుతూ ఉంటారు అన్న వ్యాఖ్యానం చదివారనుకోండి, అప్పుడు మీకు అబ్బా ఎంత గొప్ప నామం రా నామం అని మీకు అనురక్తి పుడుతుంది. దాని మీద అనురక్తి పుడితే, నిన్నను 10 నామాలకు అర్థం చదివాను, ఎంత బాగున్నాయో తెలుసా, నిజంగా నామాలకు అర్థం చదువుతుంటే మనసు రమించిపోయింది అని ఆ 10 నామాల యొక్క విశేషం భార్య గారికి చెప్పారనుకోండి, మళ్ళీ రేపు పొద్దున్న ఆ 10 నామాల యొక్క అర్థం తెలుసుకుని పరవశించినటువంటి నాలుక మళ్ళీ మళ్ళీ ఆ నామాలు పలకాలని అనిపిస్తుంది. అది భగవన్నామము యొక్క రుచి తెలియుట. 2, సామాన్య స్థాయిలో అనుకోండి, భగవన్నామము యొక్క అర్థము లోతుగా ఏ శంకర భగవత్పాదులో ఇచ్చినట్టుగా తెలియక్కర్లేదు. బాహ్యంలో అసలు ఆ నామము యొక్క వైభవం ఏమిటి, ఆ పేరు పిలిస్తే ఏమవుతుంది అన్న విషయం మీకు అర్థమైందనుకోండి, నామమునందు అనురక్తి కలుగుతుంది. మీరు ఒక్క విషయాన్ని బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. నామమునకు అంత వైభవం ఎందుకు వస్తుంది అంటే, మొట్టమొదటి కారణము, నామము నామిని తీసుకొస్తుంది. నామి అంటే పేరున్నవాడు, నామము అంటే ఆయన పేరు, పిలిచేవాడు ఒకడు కదూ. నేనున్నాను, శివుడు ఉన్నాడు. ఇప్పుడు శివనామం ఉన్నది, నేను శివా 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 అని పిలిచాను, ఎవరు రావాలి? శివుడు రావాలి కదూ. నేను ఎవరిని పేరు పెట్టి పిలిచానో వాడు రావాలి. నేను ఆర్తితో భక్తితో పిలవాలనుకున్నప్పుడు నామము కన్నా తేలిగ్గా ఉన్నది ఇంకోటి ఉందా? అప్పుడు స్వరంతో వేదమంత్రం చెప్పు అన్నాను అనుకోండి, ఎంతమంది చెప్తారు? ఎంతమందికి వస్తుంది స్వరంతో వేదమంత్రం చెప్పడం? సాధ్యం కాదు. ఓ పద్యం చెప్పు, ఎంతమంది చెప్తారు?
సాధ్యం కాదు. ఒక దండకం చెప్పు, ఎంతమంది చెప్తారు? సాధ్యం కాదు. ఒక్క చరణం చెప్పు ఒక పాటలో, చెప్పలేడు. పోనీ అసలు దానికి అనుపల్లవి చెప్పు చాలు, చెప్పలేడు. ఒక నామం చెప్పు చాలు అన్నాను అనుకోండి, ఏ ఒత్తు లేదు. ఏదో రామ అనమన్నాను అనుకోండి, ఏమిటి కష్టం? నాకేదో కష్టం వచ్చింది, రామా 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 నువ్వే రక్షించాలి రామా అని అనుకోవాలి. ఇప్పుడు దాన్ని అనడానికి ఏమిటి కష్టం? ఏ కష్టం ఉండదు. కానీ రామా 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 అన్నప్పుడు నామి వస్తాడా రాడా? రామా 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 అని పిలవగా పిలవగా ఎవరు రావాలి? రాముడే రావాలి. రాముడు వస్తే ఏం చేస్తాడు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామా 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 అండం నాకు అలవాటు అయిపోయిందనుకోండి, రాముడికి ఉండే లక్షణం ఏమిటి? వీడు నన్ను అస్తమానం పిలుస్తుంటాడు రా అని నా దగ్గర ఉన్నాడు అనుకోండి, అప్పుడు రాముడు ఏం చేస్తాడు? ఉట్టినే నా పక్కన కూర్చోడు, ఆయనకో లక్షణం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే ఆపద తీసేస్తాడు. ఆపద అంటే నీ బుద్ధి చేత నువ్వు దేన్ని తొలగించలేవో దానికి ఆపద అని పేరు. ఉదాహరణకి ఒక పాము అలా వచ్చేస్తోంది. మొన్ననే మేము పోతన గారు పుట్టిన స్థలం బమ్మెర చూడ్డానికి వెడుతున్నాం కార్లలో. బ్రహ్మాండమైనటువంటి సర్పం, చాలా పెద్ద పాము ఒకటి రోడ్డుకి ఇటుపక్క నుంచి అటుపక్కకు వస్తోంది. అంత పెద్ద పాముని, బహుశా అది ఏ నాగుపామో త్రాచుపామో, దాన్ని కారు తొక్కేస్తే లేనిపోని ఇబ్బంది కలుగుతుంది. అంతటి మహాసర్పాన్ని ఎందుకు తొక్కేయాలని కారుని అకస్మాత్తుగా ఆపాడు ఆ వాహనానికి చోదకుడు. కారు ఆగిపోయింది. అది జర మెలికలు తిరిగి వెళ్ళిపోయిందిట. నేను చూడలేదట. ఆ సమయంలో ఏదో మాట్లాడుతున్నాను, మా గోపాలకృష్ణ గారు చూశారు. ఎంత పెద్ద పామో గురువు గారు, మెలికలు తిరిగి వెళ్ళిపోయిందన్నారు. ఇప్పుడు ఆ పాము అడ్డంగా వచ్చింది కారులో ఉండగా కాబట్టి సరిపోయింది. మీరు ఒక ద్విచక్ర వాహనం మీద వెడుతుండగా పాము వచ్చింది అనుకోండి, మీరు కంగారు పడిపోయి కింద పడిపోయినా, మీరు కంగారు పడిపోయి దాని మీదకెక్కినా, అది కంగారు పడిపోయి మిమ్మల్ని కరిచినా ప్రమాదమేనా? అప్పుడు ఏమండి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అంటే పాము ఊరుకుంటుందా? ఏమండి నా దగ్గర ఇంత డబ్బు ఉంది, తప్పుకోగలరా? అసలు ఆలోచించడానికి బుద్ధి పనిచేస్తుందా? చెయ్యదు. బుద్ధి పనిచేసి తప్పించుకోలేనిదేదో దానికి ఆపద అని పిలుస్తారు. అందుకే భారతంలో ఎందుకు కృష్ణుడు కావాలి అన్నదాన్ని చెప్తూ పాండవులు ఒక మాట అంటారు, ఆపద గడవం బెట్టగా అంటారు. ఆపదలు తొలగించడానికి కృష్ణ పాండురాజు నిన్ను చూపి చనియ మహాత్మా, మా నాన్నగారు నిన్ను మాకు పరిచయం చేసి మా తండ్రి వెళ్ళిపోయాడు, నువ్వు మమ్మల్ని కాపాడాలి తండ్రి వెయ్యి అంటారు. కాబట్టి భగవన్నామమును పలికితే ఏమవుతుందంటే ఆపద తొలగిపోతుంది. నీ ప్రమేయం లేకుండా మీద వచ్చి పడిపోతున్న ప్రమాదం ఏదున్నదో ఆ ప్రమాదమును తొలగించి రక్షించగలిగిన వాడెవరంటే భగవంతుడు ఒక్కడే. కొన్ని వేల మంది కళ్ళ ముందు చూస్తుండగా కొట్టుకుపోతున్నారనుకోండి. ఏదో ఆపదొచ్చింది, అకస్మాత్తుగా కొట్టుకుపోతున్నారు. అందులో ఎవడో ఒక్కడు మాత్రం కేదారేశ్వర 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 అని అరిచాడు. వాడికి ఒక్కడికే బుద్ధి ప్రచోదనమై చెట్టు ఎక్కి కూర్చున్నాడు. 3 రోజులు చెట్టు మీద ఉన్నాడు, చెట్టు కొట్టుకుపోలేదు, వాడు బతికాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. నీకేవి కావాలో విస్తాడు. నీకు ఏది ప్రమాదమో దానిని నీకు తెలియకుండా తీసేస్తాడు. అసలు నీకు తెలియక్కర్లేదు కూడా నీకు ప్రమాదం తప్పిందని. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లోకమునంతటినీ కూడా రమింప చెయ్యగలిగినటువంటి రాముడున్నాడే, ఆయనకి మళ్ళీ మళ్ళీ నమస్కరించుచున్నాను. ఇప్పుడు నామం ఏం చేసింది? నామిని తీసుకొచ్చింది. భగవంతుణ్ణి దగ్గరగా తీసుకురావాలి అంటే తేలిక మార్గం ఏది? భగవన్నామమును భజించుటయే. ఎవరు ఇంట్లో భగవన్నామాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉండడం అలవాటు చేసుకున్నారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఎవరుంటాడు? భగవంతుడే ఉంటాడు. భగవంతుడే ఉన్న ఇంట ఆపదలు ఎందుకుంటాయి? ఉండవు. ఆ ఇంట అందరూ ప్రశాంతంగా ఉంటారు. అందుకే పూర్వం చూడండి, పల్లెటూళ్ళల్లో ఆ ఇంటి యజమానులు వాళ్ళు ఏమీ తెలియని అమాయకులైన రైతులైనా కూడా ఎప్పుడు భగవన్నామాన్ని పలుకుతూ ఉండేవారు.
రామనామమో శివనామమో హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరేయో ఏదో ఒకటి పలుకుతుండేవారు. ఆఖరికి నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, ఎప్పుడైనా సరే శాలువా తీసుకొచ్చి ఒంటి మీద కప్పుకుంటే దాని అంచు మీద ఈ భగవన్నామాలు రాసేవారు. హరే రామ 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 హరే హరే అనో, లేకపోతే శివ శివ శంకర శివ శివ శంకర శివ శివ శంకర అని రాసి ఉండేది. ఎందుకో తెలుసా? నేను కప్పు కూర్చున్నాను అనుకోండి, నా వెనకాల కూర్చున్నవాడు హరే రామ 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 హరే హరే అని చదువుతాడు. ఎందుకని? అక్షర జ్ఞానం ఉన్నవాడికి అది అలవాటు. నేను వచ్చి ఇలా కూర్చున్నాను అనుకోండి, ఇలా చూస్తే అక్కడ నిశ్శబ్దమును పాటించము అని ఒక బోర్డు ఉందనుకోండి, అక్షరాలు వచ్చు కాబట్టి నా ప్రమేయం లేకుండా అది చదువుతాను. నేను నా ఉత్తరీయం మీద అది ఉందనుకోండి, నేను ఎక్కడికెడితే ఉత్తరీయం వేసుకుంటానో చొక్కా బనీని తీసి పూజకి పెడితే, పూజకి వెళ్ళి నేను భగవన్నామాలు ఉన్నటువంటి ఉత్తరీయం కప్పుకున్నాను అనుకోండి, నా వెనకనున్న వాడికి అది ప్రయోజనం అవుతుంది. నా వెనక కూర్చున్నవాడు ఉత్తరీయం మీద చూసి శివ శివ శంకర శివ శివ శంకర శివ శివ శంకర హర హర శంకర అని చదువుతాడు. లేకపోతే హరే రామ 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 హరే హరే అని చదువుతాడు. నామమును అవతల వారి చేత పలికించడానికి ఉపయుక్తమైనటువంటి సాధనములను మాత్రమే వాడుతుండేవారు. ఎక్కడ చూసినా భగవన్నామాన్ని చదవడానికి వీలైనటువంటి సంకీర్తనకి సంబంధించినటువంటి సూచనలతో కూడుకున్నటువంటి ఫలకాల్ని అమరుస్తూ ఉండేవారు. ఎందుకని అంటే అప్పుడు భగవన్నామాన్ని పలుకుతారని. నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, ఆఖరికి ప్రభుత్వ వాహనాలలో కూడా భగవన్నామమును స్మరించండి అని ఉండి హరే రామ 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 హరే హరే లోపల రాసి ఉండేది. ఎక్కినవాడు ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు కాబట్టి లోయలోకి వెళ్ళిపోవలసి ఉన్నా కూడా ఆ సమయానికి బ్రేకులు పట్టి బస్సు డ్రైవర్కి చాకచక్యం అబ్బి అందరూ సురక్షితంగా ఉండేవారు. కాబట్టి ఎక్కడ చూసినా నామం పలకడానికి అవకాశం కల్పించేవారు. ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఎప్పుడూ పెద్దలు నామం పలికేవారు. నామమును పలికితే నామి వస్తాడు. కోటేశ్వరరావు గారు అని పిలిస్తే ఏమండి ఒక్కసారి రండి అంటే నేను ఎలా వస్తానో అలా ఒక్కసారి రండని కూడా అనక్కర్లేదు. కోటేశ్వరారు అని అరిచారనుకోండి, నేనేం చేస్తాను? ఏమిటండి అలా పిలుస్తున్నారు అంటాను. నేను ఎలా అంటున్నానో అంతకన్నా తేలికగా భగవంతుడు అంటాడా? అండా కరుణామయుడు. కాబట్టి భగవంతుణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గము భగవన్నామ సంకీర్తనమే. నామమును తీసుకొస్తుంది. 2, భగవన్నామమును పలికినటువంటి కారణం చేత సమస్త పాప రాశి ధ్వంసమవుతుంది. వశిష్ఠుడు అమాయకుడై దశరథ మహారాజు గారికి పుట్టినటువంటి పెద్ద కొడుక్కి రామా అని పేరుంచాడా? అదేదో సరదాగా ఉంటుందండి, ఆ పేరు పలకడానికి ఏదో కొత్తతనంగా ఉందండి అని పెట్టాడా పేరు? అందుకు పెట్టలేదు. ఎందుకు పెట్టాడంటే ఆయన బ్రహ్మర్షి. ఆయన దాన్ని మహదవకాశంగా తీసుకున్నాడు. నేను ఇప్పుడు ఈ పిల్లవాడికి ఏ పేరు ఉంచుతానో, ఈయన కథ చదువుకున్నా, ఈయన గురించి తెలుసుకున్నా, ఈయన పేరు పలకడం మీద లోకానికంతటికీ కూడా అనురక్తి ఏర్పడుతుంది. ఎటువంటి నామాన్ని తీసుకొచ్చి పెట్టాడు అంటే అదేం సామాన్యమైన విషయం పెట్టలేదు. ఆయన అష్టాక్షరీ మహామంత్రానికి ప్రాణప్రదమై జీవమైనటువంటి అక్షరము రా. ఎందుకనంటే అష్టాక్షరీ మహామంత్రంలోంచి రా అన్న అక్షరాన్ని తీసేశారనుకోండి, నా ఆయనాయ నువ్వు ఎవ్వరికీ కూడా ఆధారభూతుడవు కావు, వ్యతిరేకమైన అర్థం వస్తుంది. రా ఉందనుకోండి, మంత్రానికి అంతటికీ కూడా సక్రమమైన అర్థం వస్తుంది. రా అగ్నిబీజం. సంస్కృతంలో ఒక్కొక్క అక్షరమునందు ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ అక్షరాన్ని మీరు నాలుక మీద పలుకుతున్నారనుకోండి, అది విస్ఫోటనమవుతుంది, పగులుతుంది. అది మీరు చూడండి, కొన్ని మాత్రలు ఉంటాయి, వాటిని నాలుక మీద పెట్టుకుంటే వెంటనే మంచినీళ్ళు అక్కర్లేదు, కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతాయి. ఒక్కొక్క మాత్ర ఉందనుకోండి, కొంచెం పెద్దది ఉంటుంది, నీటి సహాయం తీసుకుని నీటితో గుటక వేసి లోపలికి పుచ్చుకోవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ మాత్ర పుచ్చుకున్నారో ఆ మాత్ర లోపలికి వెళ్ళి అలా ఉండిపోతుందా? ఉండదు, అది కరిగిపోతుంది. అది కరిగిపోవడమే విస్ఫోటనం అంటారు. కరిగిపోయి అందులో ఉన్నటువంటి రసాయనములన్నీ రక్తంలో కలుస్తాయి. ఇప్పుడు ఆ రసాయనం ఏం చేస్తుంది? ఏ వ్యాధి కలగడానికి తగిన సూక్ష్మాంగ జీవులు రక్తంలోకి వెళ్ళాయో వాటనన్నిటికీ కూడా ఈ రసాయనం చంపేస్తుంది. వ్యాధి నుండి బయటపడ్డా లేదా? మాత్ర వేసుకున్నది నువ్వు,
కానీ మాత్ర లోపలికి వెళ్ళి ఎంత విస్ఫోటనం చేస్తోందో నీకు తెలుసా? తెలియక్కర్లేదు, దాని ఫలితం అది చూపిస్తుంది. అలాగే అక్షరముల యందు కూడా విస్ఫోటన శక్తి ఉంటుంది. అందుకే శబ్దము శక్తి స్వరూపము. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పిలుస్తారు. శబ్దమును నేను సరిగా పలకలేదనుకోండి, అది మీ యందు ఉద్వేగమునకు కారణమవుతుంది. నేను సరిగా ఉచ్చరించాననుకోండి, అది మీ సంతోషానికి కారణం అవుతుంది. నాకు సభాముఖంగా అలా చెప్పడం ఇష్టం లేదు, కానీ నేను మీతో అర్థం అవడం కోసం మాత్రమే ఈ మాట అంటున్నాను. నేను ఎవరి దగ్గరికో వెళ్ళి మీ అమ్మగారు ఉన్నారా అండి అని అడిగాను అనుకోండి, లేదా మీ నాన్నగారు ఉన్నారా అండి అని అడిగాను అనుకోండి, ఎంతో సంతోషంగా మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు లేరు చెప్తారు. మీ అమ్మగారి మొగుడు ఉన్నాడా అండి అని నేను అడిగాను అనుకోండి, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అండి అనే నేను అడిగాను, అందులో తప్పేం లేదు. కానీ మీ అమ్మగారి మొగుడు ఉన్నారా అండి అని నేను అడిగాను అనుకోండి, బుద్ధి ఉందా నీకు, మాట్లాడటం వచ్చా అని అడుగుతారు. శబ్దమునకు అవతల వారి యందు ఉద్వేగమును కానీ శాంతిని కానీ నింపగలిగిన శక్తి ఉంటుంది. అది విస్ఫోటనం అంటారు. అది ఒక్కొక్క అక్షరం విస్ఫోటన శక్తితో ఉంటుంది. మంత్రములకు ఉండేటటువంటి గొప్పతనం అక్కడ ఉంటుంది. బీజాక్షరములు అంటారు. బీజం అంటే విత్తనం. విత్తనాన్ని నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఓ చిక్కుడు గింజ తీసుకెళ్ళి నేను మట్టిలో పెట్టి నీళ్లు పోసాను అనుకోండి, ఆ చిక్కుడు గింజ బద్దలవుతుంది, రెండు కింద చీల్తుంది, మధ్యలోంచి అంకురం బయటికి వస్తుంది. అది విస్ఫోటనమై పగిలితే తప్ప అంకురం పైకి రాదు. అలాగే స్వరంతో బీజాక్షరాలు మంత్రంలో అవి పలుకుతున్నారనుకోండి, అవి లోపల విస్ఫోటనమవుతాయి. విస్ఫోటనమై ఒక్కొక్క మంత్రాన్ని చదువుతున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన శక్తి లోపల ఆవిర్భవిస్తుంది. గాయత్రీ మహామంత్రాన్ని చాలా బాగా జపం చేశాడనుకోండి, బుద్ధి పరమేశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది, అంకితమైపోతుంది బుద్ధి. ఇక ఏదీ కోరుకోదు, భగవంతుడిని ఒక్కడనే కోరుకుంటుంది. ఆయన కోసం ఎంత త్యాగమైనా చేస్తుంది. ఆ శక్తి వచ్చేస్తుంది గాయత్రి చేసిన వాడికి. అలా అష్టాక్షరీ మహామంత్రానికి ప్రాణప్రదమైనటువంటి రా అనబడేటటువంటి బీజాక్షరమునందు అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే, దానికి ఉండే శక్తి అది కాలుస్తుంది. అది దేన్ని కాలుస్తుంది అంటే పాపములను కాల్చేస్తుంది. దానికి ఆ లక్షణం ఉంది. పాపరాశిని కాల్చగలిగినటువంటి శక్తి రా అనబడేటటువంటి అగ్ని బీజమునకు ఉంది. మా అమృత బీజం. అమృత బీజమైన కారణం చేత మళ్ళీ పాపములు చెయ్యాలనేటటువంటి ఆలోచన లోపలికి రాకుండా, ఇంద్రియముల లోపలికి విషయ సంబంధమైనటువంటి ఆలోచనలు రాకుండా పవిత్రమైన ఆలోచనలే కలిగేటట్టుగా, అటువంటి వాటినే చూడాలనేటటువంటి ఉద్దేశం అమృత బీజం కల్పిస్తుంది. అందుచేతనే రామ అని ఉంచారు. రా అంటే నోరు తెరుచుకోవాలి. రా అన్నప్పుడు నోరు తెరుచుకోవాలి, మా అన్నప్పుడు మూసుకోవాలి పెదవులు. రా అంటే తెరుచుకున్నప్పుడు పాపములు కాలిపోయి బయటికి వెళ్ళిపోతాయి. మా అన్నప్పుడు అమృత బీజం కాబట్టి కవాటం మూసుకుపోతుంది. మూసుకుపోయి మళ్ళీ పాపములు లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. కాబట్టి రామ దేని కొరకు ఇచ్చారు వశిష్ఠ మహర్షి? పాపరాశి ధ్వంసం చేసుకుని కలియుగం వస్తోంది కాబట్టి, ద్వాపర యుగంలో ఇంకొక పాదం పోతోంది కాబట్టి ధర్మానికి, తరువాత వచ్చే కలియుగం ఇంకా ప్రమాదం కాబట్టి భగవన్నామాన్ని పట్టుకుని అందరూ తరించడానికి వీలుగా శ్రీరామనామాన్ని పెద్ద కొడుకైనటువంటి రామచంద్రమూర్తికి ఉంచారు. ఇప్పుడు ఏ పని చేస్తున్నా రామ 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 అండం అలవాటైందనుకోండి, అలా అలవాటైనటువంటి ఆ ఒక్క అలవాటు చాలు, వాడు తరించిపోతాడు. వాడు ప్రాణోత్క్రమణ సమయాన్ని పొందుతుంటే నిశ్చయాత్మకంగా, అందులో మీకేమీ అనుమానం అక్కర్లేదు, ఎన్నో సంఘటనలు ఉన్నాయి అటువంటివి, ఖచ్చితంగా రామచంద్ర ప్రభువు వచ్చి దర్శనం చేసి వాడిని తీసుకెడతాడు, దర్శనమిచ్చి తీసుకెడతాడు. రామనామము అంత గొప్పది, శివనామము అంత గొప్పది. అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ దుర్జటి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడో విషము దివ్యాహారమౌ నిన్నగా
అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. పవి పుష్పంబగు వజ్రము చేతనే బద్దలవుతుంది. వజ్రం పెట్టి కొడితే ప్రాణం విడిచిపెడతారు. అటువంటి వజ్రము పువ్వుగా మారిపోతుంది శివనామం చేసిన వాడికి. అంటే వజ్రం పెట్టి కూడా వాడిని ఏమీ చేయలేరు. కాబట్టి పవి పుష్పంబగు అగ్ని మంచగు పరమభక్తుడై ఎప్పుడూ శివనామం చెప్పేవాడి పట్ల అగ్ని మంచుగా మారుతుంది. అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు సముద్రం భూమిగా మారుతుంది. ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు శత్రువు కూడా మిత్రుడిగా మారతాడు ఎప్పుడూ శివనామం పలికేవాడికి. శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవునెన్నగా విషము దివ్యమైనటువంటి ఆహారం అవుతుంది. కాబట్టి శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ ఎప్పుడూ శివనామం పలకాలనేటటువంటి ఉత్సుకత కలిగినటువంటి వాడికి పై ప్రయోజనములన్నీ సిద్ధిస్తాయి. కాబట్టి శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివ మీ నామము ఇప్పుడు అప్పుడు అని లేదు, ఎప్పుడూ కూడా ఆశ్రయించడానికి యోగ్యమైనదే. కాబట్టి భగవన్నామమును విడిచిపెట్టుకోవడం అన్నది చెయ్యడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? భగవన్నామాన్ని పలకడానికి కావలసిన ఉపకరణాన్ని ఇచ్చి భగవన్నామాన్ని పలకడానికి ఏ విధమైనటువంటి నియమాన్ని లేకుండా తీసేశాడు ఈశ్వరుడు. మిగిలిన ఏది చెయ్యాలన్నా ఏదో ఒక నియమం పాటించాలి. భగవన్నామం పలకడానికి మీరు కొత్తగా తేవక్కర్లేదు. నేను అభిషేకం చేస్తాను అన్నాను అనుకోండి, కనీసం నీళ్లు తెచ్చుకోవాలి. నేను సంధ్యావందనం చేస్తాను అన్నాను అనుకోండి, ఆచమనం చేయడానికి కనీసం అక్కడ ఒక పాత్ర ఉండాలి. నేను అర్ఘ్యం ఇస్తాను అంటే కనీసం అక్కడ నీళ్లు ఉండాలి. నేను రామనామం పలుకుతాను, ఏం కావాలి? నీకేం కావాలో అది పరమేశ్వరుడు ఇచ్చేశాడు. అది ఎప్పుడు నీతో ఉంటుంది. స్వరపేటిక కంఠంలో పెట్టాడు. ఆ స్వరపేటిక ఉన్న కారణం చేత నామమును పలకడానికి నీకు వేరొక వస్తువు అక్కర్లేదు. వేరు వస్తువులు తెచ్చి నువ్వు చేసినటువంటివన్నీ నీకు ఫలిస్తాయని నమ్మకం లేదు. మీరు యజ్ఞం చేశారనుకోండి, ఆ యజ్ఞం ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. అంతేగాని యజ్ఞం సరిగా చేయకపోతే యజ్ఞం ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం కష్టం. ఓ పూజ చేశారనుకోండి, పూజ యందు మనసు నిలబెట్టాలి, అప్పుడే ఫలితం ఇస్తుంది. భగవన్నామం పలికారనుకోండి, మీ మనసు అక్కడ ఉందా లేదాతో సంబంధం లేదు, నామం ఫలితాన్ని ఇచ్చేస్తుంది. పైగా దేనికైనా ఉపకరణం కావాలి, భగవన్నామం పలకడానికి ఉపకరణం అక్కర్లేదు. కాబట్టి నామము పలకడానికి ఏది అవసరమో దానిని భగవంతుడు ఒక్క మనుష్యుడికే ఇచ్చాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? దీని తర్వాత నువ్వు మళ్ళీ జన్మ ఎత్తడానికి దురదృష్టం లేకుండా ఎంత గొప్ప సాధనం కావాలో అంత గొప్ప సాధనాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. కుక్కకుందా, పిల్లికుందా, కోతికుందా? మనుష్యునితో సమానమైన ప్రతిపత్తి కలిగిన ప్రాణులు ఇంకొక రెండు ఉన్నాయి వేదంలో. వాటిని ఏనుగు, కోతి, ఈ రెండు కూడా రెండంచెలలో తింటాయి. రెండంచెలలో ఏ ప్రాణి అయినా తింది అంటే అది ఉత్కృష్ట ప్రాణి అని పేరు. కోతి తిన్నగా నోరు పెట్టి తినదు, చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. అరటిపండు ఇచ్చారనుకోండి, చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది, రెండంచెలలో తింటుంది. అలాగే ఏనుగు రెండంచెలలో తింటుంది, తొండంతో పట్టుకుంటుంది, ఎత్తి నోట్లో పెట్టుకుంటుంది. కుక్క ఉందనుకోండి, తిన్నగా వచ్చి నోటితో కలిగిపడిపోతుంది. ఉత్కృష్ట ప్రాణులు అంటారు మూడే. ఒకటి కోతి, రెండు ఏనుగు, మూడు మనుష్యుడు. మనుష్యుడు రెండంచెల్లో తింటాడు. రెండంచెల్లో తినడంలో కూడా చెంచాల వంటివి వాడకూడదు. చేతి యందు అమృత బిందు ఉంటుంది, అందుకని చేత్తోనే తినాలి. కానీ మిగిలిన రెండిటికన్నా కూడా మళ్ళీ మనుష్యుడు అధికుడు. అందుకుని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యుల వారు. ఎందుచేత? ఆ రెండిటికి స్వరపేటిక లేదు. అవి రామ అనమంటే అనవు, కృష్ణ అనలేవు, శివ అనలేవు, మనుష్యుడు అనగలడు. అనగలిగిన మనుష్యుడు అనడం మానేసి మిగిలినవన్నీ అంటే వాడి కర్మ, వాడిని బాగు చేసేవాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నాడు. వాడికి మళ్ళీ జన్మలోకి రావక్కర్లేదు. ఆపదల నుండి గట్టెక్కగలడు, సమస్త సౌఖ్యములను పొందగలడు, పాపరాశిని ధ్వంసం చేసుకోగలడు. ఇన్నిటికి ఆధారభూతమైనటువంటి స్వరపేటిక ఎప్పుడూ నీతోనే ఉంది. నేను ఒక యజ్ఞం చేద్దామంటే నేను తలస్నానం చేసి దీక్షాకంకణం కట్టుకోవాలి. నేను పూజ చేద్దామంటే గోచీ పోసి పంచె కట్టుకుని బనీను చొక్కా విప్పి ఉత్తరీయం కప్పుకోవాలి.
నేను ఒక ఆచమనం చేద్దామంటే నా దగ్గర పాత్ర ఉండాలి, ఉద్ధరణ ఉండాలి. నేను భగవన్నామని చెప్పాలంటే నాకు ఏమీ అక్కర్లేదు. 2, భగవన్నామని చెప్పటానికి ఏ నియమం లేదు. నేను ఇలా ఉంటే నామం చెప్పచ్చా అండి అని అడగడానికి కారణము లేదు. మీరు ఏం చేస్తూ ఉండండి భగవన్నామం పలకచ్చు. స్నానం చేస్తూ భగవన్నామం చెప్పచ్చు, మొహం కడుక్కుంటూ భగవన్నామం చెప్పచ్చు. అందుకు కదూ ప్రాతస్మరామి స్తోత్రాలు ఇచ్చారు శంకరాచార్యుల వారు. నేను కొన్ని చెప్తున్నాను, అన్నీ నేను నోటితో చెప్పక్కర్లేదు. మీరు ఎలా ఉన్నారు, ఏ అవస్థలో ఉన్నారు దీనితో సంబంధం లేదు. మీరు పడుకుని నిద్రపోతున్నారు మంచం మీద ఉండగా ఏమీ చేయకూడదు. మంచం మీద ఉండగా ఏది చేయడానికి యోగ్యత ఉండదు. ఎంత యోగ్యత ఉండదంటే మంచం మీద పడుకుంటే శరీరాన్ని వదిలిపెట్టకూడదు.